నా పేరు రమ్య. నాకు 18 ఏళ్ళు ఉంటాయి. నాకు ఈ మధ్యనే మా నాన్నగారు పెళ్లి చేసేశారు. నా చదువు కూడా మధ్యలో ఆపించేశారు. నేను ఎలా ఇంటర్ కంప్లీట్ చేశానో లేదో, ఇంకా అమ్మాయికి పెళ్లి చేసేయాలని చెప్పి నాకు పెళ్లి చేసేశారు. అబ్బాయి ఇంచు ఆర్మీలో ఉంటాడు, బాగుంటాడు అని చెప్పి నాకు పెళ్లి చేశారు. తీరా పెళ్ళి అయిన తర్వాత మా ఆయన నాతో సరిగ్గా 1 నెల కూడా లేడు. ఇలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు. అసలు పెళ్ళి అయిందో లేదో తెలియనట్టుగా నాకు పెళ్ళై 2 సంవత్సరాలు అయిపోయింది. మాకు పిల్లలు కూడా లేరు. మా ఆయన ప్రతి 6 నెలలకి వస్తూ ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఇంటి దగ్గర నాతో ఉంటాడు కదా, ఈసారి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను. కానీ ఎప్పుడు వచ్చినా 10 రోజులు ఉంటాడు. కానీ నాతో మాత్రం ఒక 3-4 సార్లే ఉంటాడు. మిగతా రోజులంతా వాళ్ళ ఫ్రెండ్స్తో తాగుతూ తిరుగుతూ ఉంటాడు. ఏంటంటే నేను ఎప్పుడైనా అడిగితే, నీకెప్పుడు అదే కావాలా? నువ్వు పక్కింటి వాడితే ఎదురింటి వాడితే చేస్తున్నావు కదా, నాకు తెలుసు నీ గురించి. నీ బాయ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నీ కిందన కూడా బాగా అది సాగిపోయింది అని అన్నాడు. దీంతో చిరాకు వేసి ఇంకా అడగడం మానేశాను. కానీ నా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు వాళ్ళ ఆయనలతో ఎంజాయ్ చేస్తుంటే నైట్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఒకరోజు మా పక్కింట్లో డిగ్రీ చదువుతున్న ఒక అబ్బాయి అతికి దిగాడు. అబ్బాయి ఇంచో ఇల్లు తిరుగుతున్నప్పుడు నేను నైటీలో ఉన్నాను. అనుకోకుండా నేను ఇలా కిందగా వంగానే లోపల ఏం వేసుకోలేదని మర్చిపోయి ఇలా కిందగా వంగాను. అబ్బాయి అప్పుడే దిగి నా వైపు అలా చూస్తున్నాడు. నా బాల్స్ ఏంచో కరెక్ట్గా కనిపించేస్తున్నాయి ఆ అబ్బాయికి. వెంటనే పైకి లేచి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి కిటికీలోంచి చూస్తున్నాను. ఆ అబ్బాయి కూడా నేను బయటకు వస్తానేమో, మళ్ళీ నాది జారుతుందేమో అని చెప్పి అలా చూస్తున్నాడు. ఇంతలో సాయంత్రం అయింది. తలుపు సౌండ్ వినిపిస్తే వెళ్ళాను. తీరా మూసి ఆ అబ్బాయి వచ్చాడు. వచ్చి నేను కొత్తగా దిగానండి ఇంట్లోని, నేనేం వండుకోలేదు, మీకేమైనా అభ్యంతరం లేకపోతే నాకు ఒక్క రోజుకి వండి పెడతారా అని అడుగుతున్నాడు. నేను కూడా సరే అండి, ఏం పర్లేదు అన్నాడు. మీ ఆయన గారికి ఏం ప్రాబ్లం లేదు కదా అన్నాడు. నేనన్నాను, మా ఆయన ఇక్కడ ఉండరండి, మెట్రీలో ఉంటారు, సో ఏం ప్రాబ్లం లేదండి అన్నాను. ఓ అవునా అండి, అయితే నేను స్నానం చేసి వస్తానండి అని వెళ్ళాడు. నేనేంచో నచ్చిన కూరలన్నీ వండేసి కూర్చున్నాను. మెడలో పూలు పెట్టుకొని సెంట్ వేసి నైటీ వేసి లోపలేం వేయకుండా అలా కూర్చుని ఉన్నాను. ఇంతలో తలుపు సౌండ్ వినిపిస్తే ఆ అబ్బాయి వచ్చాడు అనుకున్నాను. ఆ అబ్బాయి వచ్చాడు. రాగానే అన్నం పెడుతూ ఇలా కిందకు వంగాను. అన్నం తినడం మానేసి నా బాల్స్కి అలా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను కావాలని అసలు ఏం వేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఆ అబ్బాయి ముందునే కూర్చొని జస్ట్ ఇలా పైకి నించున్నాం. పైకి నా నైట్ పైకి ఎత్తాం. నా కిందనే ఇంచో ఆ అబ్బాయికి అలా ఈజీగా కనిపిస్తుంది. కాళ్ళు కొంచెం స్ప్రెడ్ చేశాను. అప్పుడు ఇంకా అబ్బాయి అలా చూస్తూ ఇది చాలా బాగుందండి అనేసాడు. నాకేం చేయాలో తెలియక చాలా ఇదిలా రియాక్ట్ అయ్యాను. సిగ్గుపడి నా రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ అబ్బాయి ఇంచో, ఏమండి తప్పుగా ఫీల్ అయ్యారా, నాకు కనిపించింది చెప్పానండి అన్నాడు. అలా ఏం లేదండి, లోపలికి రండి అన్నాను. లోపలికి రాగానే షాక్ అయ్యాడు. ఎందుకంటే నేను మొత్తం తీసేసి మంచం మీద కూర్చొని ఉన్నాను. వెంటనే అబ్బాయి రాగానే తలుపులు వేసేసి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇంచో, ఏం పర్లేదా అండి అన్నాడు. ఏం పర్లేదండి, నాకు కావాలి, అందుకే ఇలా చేస్తున్నాను రండి అని చెప్పి తూసేసాను మంచం మీదకి. అబ్బాయి బనానా అయితే అసలు నేను అనుకోలేదు అంత బాగుంటుందనేసి. ఇంకా పుట్లకాయ చీకినట్టు చీకేస్తూనే ఉన్నాను దాన్ని. అసలు అంత పొట్లకాయ అంత ఉందని చూసి నేను షాక్ అయిపోయాను.
ఎందుకంటే మా ఆయన మిలిటరీ అంటాడు కానీ మా ఆయన అంత ఎక్కువసేపు ఏం చేయడు, అంత పత్తి కూడా ఉండదు అని అలాగా. కానీ ఈ అబ్బాయి మాత్రం పొట్లకాయలాగా చాలా పెద్దగా ఉంది. ఇంకా ఆ రోజు మాత్రం ఆ అబ్బాయి ఎంతసేపు అయినా చేసుకో అబ్బాయి అని వదిలేశాను. ఆ అబ్బాయి అసలు ఇంకా నైట్ కూడా వదలకుండా తెల్లవారుజామున అలా చేస్తూనే ఉన్నాడబ్బా. నొప్పులు చాలా నొప్పి వచ్చేస్తున్నాయి. అంత నైట్గా చేశాడు ఆ అబ్బాయి అయితే.